అందరికీ నమస్కారం. ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చెప్పి చూస్తున్నటువంటి వైసీపీని పారద్రోలి ఇప్పటికే కూడా 11కు అంకితం చేశారు. అది కూడా లేకుండా భూస్థాపితం చేసే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు గల్ఫ్ జనసేన కువైట్ నుంచి ఏదైతే కోట్లాది మంది అభీష్టం మేరకు పార్టీని స్థాపించి అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని సామాజిక వర్గాలకి సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ముందుకు తీసుకుపోతున్నటువంటి జనసేన పార్టీని, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తూ, వ్యక్తిగతంగా దూషిస్తూ, కించపరుస్తూ ఎప్పటికప్పుడు వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఎత్తులు, పై ఎత్తులు మనం చూస్తూనే ఉన్నాం. వీటిని గల్ఫ్ జనసేన నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు దళిత క్రైస్తవ శంకారావం అని చెప్పి ఏలూరులో ఒక సభ పెట్టినటువంటి రావణ్ కావచ్చు, లేకుంటే మిగతా క్రైస్తవులు కావచ్చు, అక్కడ ఎవరైనా కానీ క్రైస్తవులకు సంబంధించి ఏదైతే దళిత క్రైస్తవ శంకారావం అని పెట్టారో, క్రైస్తవులకు రావాల్సినటువంటి హక్కుల గురించి కానీ, క్రైస్తవులకు సంబంధించినటువంటి ఎలాంటి సబ్జెక్టు కూడా కానీ మాట్లాడకుండా పూర్తిగా ఆ స్టేజ్ పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని, లేకుంటే ఒక మతాన్ని టార్గెట్ చేసుకుని హీనాతిహీనంగా హిందూ దేవుళ్ళైనటువంటి రాముణ్ణి దూషించటం, సీతాదేవిని దూషించటం, దేవుళ్ళని దూషించటం, అలాగే మన మహిళలు ఎవరైతే ఉన్నారో అందరు భార్యలు పోయి అగ్గిలో దూకండి అనండి హీనాతిహీనంగా మాట్లాడడం ఎవరైనా సహించగలుగుతారా? ఈరోజు జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ గారు కులాలను కలిపే ఆలోచన విధానం, మతాన ప్రస్తావన లేని రాజకీయం అని చెప్పి రాజకీయ ప్రస్థానం చేసి ఒక సైద్ధాంతిక పరంగా పార్టీని ముందుకు తీసుకుపోతున్నాడు. ఇక్కడ జనసేన పార్టీలో ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి ప్రాంతానికి సమాన బాధ్యతలు ఉంటాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక గాడిలో తీసుకొని పోతూ పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, రోడ్లు కావచ్చు, రాష్ట్రంలోనే, దేశంలోనే 2వ స్థానానికి, ఎక్కడో 19వ స్థానంలో ఉండింది 2వ స్థానానికి తీసుకొచ్చినటువంటి ఘనత మన పవన్ కళ్యాణ్ గారిది. అలాంటి నాయకుడు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా గమనించకుండా ప్రజలను తికమక చేయడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అనవసరంగా ఇలాంటి రాగ్దాంతాలను ముందుకు తీసుకుని వస్తున్నారు. మీరు ఎలా అలాంటి వ్యక్తులను ముందుకు తీసుకువస్తారు? ఈరోజు నిజమైన క్రైస్తవులందరినీ కూడా దూరం చేయడానికి, వారిలో అపోహలు సృష్టించడానికి ఇలాంటి మీరందరూ చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక సబ్జెక్టు పరంగా విమర్శించండి. ఏదైనా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపండి. ఒకవేళ ఏదైనా తప్పులు మీకు కనిపిస్తే విమర్శ, ప్రతి విమర్శలు ఎక్కడైనా సహజం. కానీ వ్యక్తిగతంగా హీనంగా వ్యక్తులను దూషించడం ఎంతవరకు ఇది సమంజసం అని చెప్పి మేము గల్ఫ్ జనసేన నుంచి మేమందరం కూడా ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి వాటిని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలు విఘ్నులు, ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నారు. చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని ఇష్టానుసారంగా మీకు లైక్లు వస్తాయని చెప్పో, లేకుంటే మీకు కామెంట్స్ వస్తాయో, లేకుంటే మీకు రాబడి వస్తుందో అని చెప్పి ఇష్టానుసారంగా వ్యక్తిగతంగా వ్యక్తులను దూషించటం, మతాలను కించపరచటం, దేవుళ్ళను దూషించటం, ప్రాంతాల వారిగా విద్వేషాలు రెచ్చగొట్టడం ఎప్పుడు కూడా సహించేది లేదు. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈరోజు దేశద్రోహిగా అతని పైన కేసు ఉండాలి. దేశద్రోహిగా కేసు ఉన్నప్పుడు కోర్టులు ఉన్నాయి, అవి చూసుకుంటాయి. మధ్యలో ఇలాంటి మన జడా శ్రావణ్ కావచ్చు, లేకుంటే ఈ ప్రకాశ్ రాజ్ ఆంటోనీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరండి? ఎవరు? మతాల మధ్య ఈరోజు ఒక హిందూ దేవుళ్ళనే కాదు, రేపు ఒక ముస్లిమ్స్ పైన కావచ్చు, ఇస్లాం పైన కావచ్చు, లేదా ఒక క్రైస్తవ పైన కావచ్చు, ఇలాంటి దాడులు జరిగితే ఖండించే మొట్టమొదటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అనేది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడిని ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో అంటగొట్టేసి పబ్బం కలుపుకోవాలనుకోవటం అమానుషం. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. తగిన మూల్యం మీరేదైతే 11లో ఉన్నారో, వచ్చే ఎన్నికల్లో మీరు మీ గోతిని
తవ్వుకుంటున్నారనేది మీరు గుర్తుంచుకోలేకపోతున్నారు. అది తీరా తెలిసేసరికి అయ్యో ఇలాంటి పొరపాటు చేశామే, మేము గోతులు తవ్వుకొని ఆ గోతులో మేమే పడిపోయామే అని చెప్పి మీరు పెదవులు ఖర్చుకునే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నాం. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై హింద్.